నిన్న పర్యటనకు వచ్చారు. పర్యటనకు సహకరించిన నాయకులను నోటికొచ్చినట్టు తిట్టారు. ఇవాళ షాపులు తగలబడ్డాయి. ఇది ఎవరి పనో ఇప్పటికైనా అర్థమైందా? బాధితులు అయితే వైసీపీ నాయకుల పేర్లే చెప్తున్నారు అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. ఆటోనగర్లో పలువురు టీడీపీ ముస్లిం నాయకులకు చెందిన షాపులు ఆదివారం దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 70 కార్లు, పలు దుకాణాలు పూర్తిగా కాలిపోయాయని బాధితులు ఈ సందర్భంగా వివరించారు. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించాలని కొందరు ప్రయత్నించినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే జరిగిన పనే అని బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా విషయం తెలుసుకున్న డాక్టర్ పెమ్మసాని నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మొహమ్మద్ నసీర్తో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న 2 షాపులు అగ్ని ప్రమాదంలో ఎలా దగ్ధమవుతాయి అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. చూస్తే ఇక్కడ ఒక ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళవి మాత్రమే కాలిపోయాయి, చుట్టుపక్కల ఏమీ కాలేదు. దానికి జనరల్గా కొన్ని ఎలక్ట్రిక్ ఫైర్స్ వచ్చేటువంటి మెకానిజం కూడా అక్కడ లేదు. అక్కడ ఎలక్ట్రిక్ వైర్స్ కూడా ఏమీ లేవు. మళ్ళీ అదేవిధంగా 500 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఇంకో ప్లేస్లో కూడా సైమల్టేనియస్గా జరిగింది. అంటే ఇది న్యాచురల్ ప్రాసెస్ కాదు, న్యాచురల్ యాక్సిడెంట్ కాదు, ఇది కావాలని చేసినటువంటి పరిస్థితి. నసీర్ గారు చెప్పినట్టు నిన్న అన్ని శాపనార్థాలు పెట్టారంట. ఈ ప్రాంతంలో వాళ్ళు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా అందరూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతుందనేటువంటి ఒక విధానాన్ని తట్టుకోలేక ఈ విధంగా చేశారు. చాలా బాధాకరం. పాపం వీళ్ళు చాలా పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు, చాలీసాలని సంపాదనతో ఉంటారు. అలాంటి వాళ్ళ మీద మీరు కక్ష తీర్చుకోవడం అనేది కరెక్ట్ విధానం కాదు. మీరు అభివృద్ధి చేయలేదు కాబట్టి వాళ్ళు అభివృద్ధి కావాలని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు అభివృద్ధి చేస్తుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. అది చేయకపోగా మళ్ళీ ఇప్పుడు కొత్త భారం వేశారు. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ కార్స్, వీటన్నిటికీ పాపం ఇన్సూరెన్స్ కూడా ఉండదు. వీళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేరు. పోలేడంత ఆస్తి నష్టం జరిగినటువంటి పరిస్థితి ఈ రోజున. ఇది ఐజీ గారికి కంప్లైంట్ చేశాము. వారు 24 to 48 అవర్స్లో ఇది ఎవరు చేశారనేది కనుక్కుంటానని చెప్పారు. అదే కాకుండా వీళ్ళకు కొంచెం ఎస్టిమేషన్ వేయించి పర్సనల్గా నేను ఆదుకుంటాను. వీళ్ళలో ఎంతో కొంత మొత్తం కాకపోయినా కూడా ఆదుకుంటానని తెలుగుదేశం పార్టీ పెమ్మసాని ఎప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటారని అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఇది ముస్తఫా గారు వాళ్ళ మనుషులు చేయిస్తారు తప్పించి వేరే వ్యక్తికి ఇలాంటి పనులు చేయించాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంటే ప్రూఫ్స్ మనకు ఉన్నా లేకపోయినా కూడా ఇది ఒక బేసిక్ కామన్ సెన్స్. ఇక్కడ ఎవ్వరు అడిగినా కూడా ఎవరు చేశారు అంటే ఆ ముస్తఫా గారి అబ్బాయో లేకపోతే వాళ్ళ మనుషులు గంజాయి దాగి బ్యాచ్ ఎవరో చేశారని చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా కూడా ఇలాంటివి మీరు చేసుకుంటా పోతే ఇంకెంత ఒక 10-15 రోజులు వస్తున్నాయి. ఈ 10-15 రోజుల తర్వాత వీళ్ళందరూ గుండె కోసుకున్న వీళ్ళందరూ తిరగబడి వాళ్ళందరూ కూడా మీ ఇళ్ల మీదకి వచ్చి ఏదైనా నగాయత్యం చేస్తే మీరు తట్టుకోలేరు. కాబట్టి ఇలాంటి దయచేసి చేయొద్దు. మీకు కావాల్సిన వాళ్ళకి మీరు ధర్మబద్ధంగా ఓటేసుకోండి, మాకు కావాల్సిన వాళ్ళకి మేము ఓటేసుకుంటాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. 1కి 10 సార్లు చెప్తున్నాను, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు తర్వాత ఫేస్ చేయబోయే కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరో ముస్తఫా గారో వాళ్ళ అబ్బాయో చెప్పారో అని పాపం పిల్లలు కానీ ఇంకెవరన్నా కానీ వాళ్ళు ఇచ్చే 2 రూపాయలకు ఆశపడి మీరు ఇలాంటివి చేస్తే మీ జీవితాలు పాడైపోతాయి. అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉంటాయి. ఎక్కడో చోట దొరికిపోతారు. దొరికాక చాలా కష్టంగా ఉంటుంది మీ పరిస్థితి. మాకుమ్మడిగా అందరూ కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని బలపరిచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే ఈరోజు అది చూసి ఓర్వలేక శాసనసభ్యుడి అనుయాయులు, ముఖ్యంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ గంజాయికి బానిసైనటువంటి వాళ్ళు 70 కార్లను కాల్చివేయడమే కాకుండా ఒక పక్కన తెలుగుదేశం పార్టీ నాయకులు కాల్చిన తర్వాత దాని తర్వాత దాదాపు 500 మీటర్లు దూరంగా ఉన్నటువంటి ఇంకో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్లను కాల్చివేయడం, షాపులు కాల్చివేయడం, ఇటువంటి సంఘటన ఈరోజు జరిగింది. దురదృష్టవశాత్తు తప్పకుండా మేము ఇప్పుడు ఎస్పీ గారితో, ఐజీ గారితో, మా ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఐజీ గారితో, నేను ఎస్పీ గారితో మాట్లాడి వెంటనే దీని మీద ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారో వారందరినీ కూడా అరెస్టు చేయాలని, లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల హడావుడిలో ఎటువంటి కార్యాచరణలకు సిద్ధమైనటువంటి అధికార పార్టీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం. పేద ప్రజలు, ముఖ్యంగా సామాన్యంగా వ్యాపారాలు చేసుకునేటువంటి వారి జోలికి మీ వారు ఎవరైనా వస్తే మాత్రం సహించేది లేదు. నిన్ను కూడా వ్యాపారస్తుల్లో ఈ అగ్నిలో బూడిద చేసేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.